నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ఆదివారం సందర్భంగా సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఆదిత్య హృదయాన్ని ఏ విధంగా పారాయణ చేయాలో, ఆదిత్య హృదయంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. ఆదివారం నాడు అంతరార్థం తెలుసుకుంటూ ఆదిత్య హృదయాన్ని పఠించినట్లయితే సూర్యుడి అనుగ్రహం వల్ల అనారోగ్య సమస్యలు తొలగిపోతే వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. ఈ ఆదిత్య హృదయంలో ఉన్నటువంటి శ్లోకాలను మనం పరిశీలిస్తే, ఆదిత్యం ప్రేక్ష జప్త్వేదం పరం హర్షమవాప్తవాన్ త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ అంటూ ఆదిత్య హృదయంలో శ్లోకంలో కీర్తించడం జరిగింది. ఈ శ్లోకంలో ఉన్నటువంటి అర్థాన్ని మనం పరిశీలిస్తే, ఇక్కడ ఆదిత్యం ప్రేక్ష జప్త్వేదం అంటున్నారు. అంటే అర్థం ఏంటంటే జప్త్వా ఇదం, జప్త్వా అంటే జపం చేయటం. అగస్త్య మహర్షి శ్రీరామచంద్రమూర్తికి చెప్పినటువంటి ఆదిత్య హృదయాన్ని పూర్తిగా విన్న శ్రీరామచంద్రమూర్తి 3 సార్లు దాన్ని ఒక మంత్రంలాగా జపం చేశాడు. అగస్త్యుల వారు చెప్పినట్లు 3 సార్లు మంత్రంలాగా ఆదిత్య హృదయాన్ని జపం చేయటం వల్ల పరం హర్షమవాప్తవాన్ అంటే ఎంతో ఆనందం కలిగినటువంటి శ్రీరామచంద్రమూర్తికి కొత్త శక్తి కలిగింది అని ఇక్కడ అంతరార్థం. అందుకే ఆదిత్యం ప్రేక్ష, సూర్యుని పూజ తర్వాత సూర్యుడిని ఆకాశంలో దర్శించి సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేసుకొని పరం హర్షమవాప్తవాన్ అంటే చాలా గొప్పదైనటువంటి సంతోషాన్ని శ్రీరామచంద్రమూర్తి పొందాడు. అంటే ఆదిత్య హృదయ స్తోత్రం మొత్తం కూడా ఒక మంత్రంలాగా 3 సార్లు జపించిన తర్వాత కొత్త శక్తి వచ్చిన వాడై ఆకాశంలో ఉన్నటువంటి సూర్యనారాయణమూర్తిని దర్శించి నమస్కారం చేసుకున్నాడని ఇక్కడ ఉన్నటువంటి భావం. త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ అంటే త్రిరాచమ్య శుచిర్భూత్వా ఆదిత్య హృదయాన్ని మంత్రపూర్వకంగా జపం చేసుకొని 3 సార్లు ఆచమనం చేసుకొని పరిశుద్ధమైనటువంటి మనస్సు కలిగిన వాడై ధనురాదాయ వీర్యవాన్ అంటే కోదండము అనే పేరు కలిగినటువంటి తన విల్లును గ్రహించి యుద్ధానికి శ్రీరామచంద్రమూర్తి సిద్ధమయ్యాడని ఈ శ్లోకంలో ఉన్నటువంటి అంతరార్థం. అగస్త్య మహర్షి చెప్పినటువంటి ఈ ఆదిత్య హృదయాన్ని జపించటం వల్ల శ్రీరామచంద్రమూర్తి నూతనోత్సాహంతో కథన రంగంలో ముందడుగు వేశాడని ఈ శ్లోకం మనకు తెలియజేస్తోంది. ఆ తర్వాత ఆదిత్య హృదయంలో ఏం చెప్తున్నారంటే, అధ రవిరవదన్ నిరీక్ష్య రామం ముదితమనాహ పరమం ప్రహృష్యమానః నిశిచరపతి సంక్షయం విదిత్వా సురగణ మధ్యగతో వచస్త్వరేతి అని చెప్తున్నారు. దీనిలో ఉన్నటువంటి అంతరార్థాన్ని పరిశీలిస్తే ఇది ఆదిత్య హృదయంలో ఉన్నటువంటి ఆఖరి శ్లోకం. ఆదిత్య హృదయాన్ని మొత్తం కూడా మంత్రంలాగా జపించిన తర్వాత శ్రీరామచంద్రమూర్తి ఏ విధంగా ఉన్నాడో ఇక్కడ శ్లోకం మొత్తం కూడా మనకు తెలియజేస్తోంది. అలాగే ఆకాశంలో సూర్యనారాయణమూర్తి ఏ విధంగా ఉన్నాడో కూడా ఈ శ్లోకం మనకు తెలియజేస్తోంది. అధ రవిరవదన్ అంటున్నారు. అంటే రావణాసురుడు యుద్ధభూమికి రాగానే ఉత్సాహంతో రావణుణ్ణి వధించటానికి శ్రీరామచంద్రమూర్తి మనస్సును దృఢం చేసుకున్నాడని అర్థం. నిరీక్ష్య రామం అంటే ఈ విధంగా రావణాసురుణ్ణి సంహరించటానికి సిద్ధంగా ఉన్నటువంటి శ్రీరామచంద్రమూర్తిని ఆకాశంలో ఉన్నటువంటి సూర్యనారాయణమూర్తి చూశాడు. అలా చూడటం వల్ల ముదితమనాహ పరమం ప్రహృష్యమానః అంటే పట్టరాని సంతోషంతో, అంటే లోక కంటకుడైనటువంటి రావణాసురుడి పీడ మొత్తం వదిలిపోతోందన్న ఆనందంతో, అది మొత్తం కూడా దివ్య దృష్టితో తెలుసుకున్నటువంటి సూర్యనారాయణమూర్తి ఆకాశంలో ఆనందంతో ఉన్నాడు అని అర్థం. అందుకే సురగణ మధ్యగతో వచస్త్వరేతి అన్నారు. అంటే దేవతల గుంపు మధ్యలో ఉన్నటువంటి సూర్యనారాయణమూర్తి సూర్యాస్తమయంలోపు రావణాసురుణ్ణి సంహరించు అన్న ఉద్దేశంతో శ్రీరామచంద్రమూర్తి వైపు చూస్తూ ఉన్నాడని అంతరార్థం. అంటే ఆదిత్య హృదయాన్ని ఒక మంత్రంలాగా పఠించడం వల్ల సంపూర్ణమైనటువంటి శక్తిని పొందినవాడే శ్రీరామచంద్రమూర్తి ఉంటే ఆ శ్రీరామచంద్రమూర్తిని చూసి ఆదిత్యుడు పట్టరాని ఆనందంతో ఉన్నాడని, రావణ సంహారం జరగబోతోందని దివ్య దృష్టితో ముందే తెలుసుకున్నాడని ఈ ఆఖరి శ్లోకంలో ఉన్న అంతరార్థం. ప్రతి ఆదివారం కూడా అంతరార్థం తెలుసుకుంటూ ఆదిత్య హృదయాన్ని పఠించినట్లయితే శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహము, సూర్యనారాయణమూర్తి అనుగ్రహము కలిగి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా రుద్రాక్ష ధారణ వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు ఏంటో, ఎన్ని ముఖాల రుద్రాక్షను ధరిస్తే ఏ గ్రహదోషాలు తొలగింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం.
నమస్కారం. తనీయాంసం పాంసుం తవ చరణ పంకేరుఘభవం విరించి సంచిన్వన్ విరచయతి లోకానవికలం వహత్యేనం శౌరి కథమపి సహస్రేణ శిరసాం హరః సంక్షుధ్యైనం భజతి భసితోద్ధూళన విధిం. దీని ఒక్కొక్క భావం ఆలోచిస్తుంటే శంకర భగవత్పాదుల వారు ఎంత గొప్ప సిద్ధాంతాలను ఒక శ్లోకంలో పెట్టారో తెలుస్తుంది. భారతీయ దర్శన శాస్త్రాల అధ్యయనం చేసిన వారికి ఈ శ్లోకం ఒక అమృత కలశం అండి. ఎన్నో అద్భుతమైన జ్ఞానాలు స్ఫురిస్తాయో. అమ్మ, తవ చరణ పంకేరుగ భవం, నీ పాదపద్మాలయందు కలిగిన పాంసుం అంటే రేణువు. ఎంత రేణువు అంటే తనీయాంశం, అతి సూక్ష్మమైన అన్నారు. అత్యంత సూక్ష్మమైన నీ పాదపద్మపు రేణువు ఎంత గొప్పదంటే దానిని విరించి బ్రహ్మదేవుడు ఆ పాదపద్మ రేణువుని తీసుకుని, అంటే ధూళి కణాన్ని తీసుకుని సంచిన్వన్ అంటే సేకరించి దాన్ని మెదిపి, అంటే ధూళి కణం తీసుకుని జాగ్రత్తగా సేకరించుకుని భద్రపరుచుకుని దాన్ని మలచి మొత్తం లోకములు ఏర్పాటు చేశాడు ఆయన. అంటే మొత్తం ప్రపంచం భువనాలు ఎన్నున్నాయో మన లెక్క కందో ఇన్ని భువనాలు ఏర్పాటు చేసిన వాడు సృష్టికర్త బ్రహ్మదేవుడు మనకు తెలుసు. ఆయనకు ముడిసరుకు ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? ఒకడు బొమ్మలు చేశారంటే ముడిసరుకు మట్టి కావాలి. కానీ ఇన్ని భువనాలనేటటువంటి వస్తు సముదాయాన్ని నిర్మించడానికి బ్రహ్మదేవుడికి లభించిన ముడిసరుకు ఏదంటే నీ పాద పద్మ ధూళి కణం. ఆ ఒక్క కణం తీసుకుని దానితో ఇంత భువనాల్ని ఏర్పాటు చేశాడు. ఎలా ఏర్పాటు చేశాడంటే అవికలం, అవి చెదిరిపోకుండాను శోభపడకుండాను చక్కగా మలిచాడు ఆయన. ఆ మలిచిన తర్వాత ఏ కొరత లేకుండా లోకాలను ఆయన ఏర్పాటు చేస్తే వాటిని స్థితి చేయడం పని పట్టుకున్నాడు విష్ణువు. ఎలా చేస్తున్నాడంటే వహత్యేనం శౌరి కథమపి సహస్రేణ శిరసాం. చాలా గొప్ప మాటను చూపిస్తున్నారు. శౌరి అంటే నారాయణుడు. నారాయణుడు బ్రహ్మ ఏర్పరిచినటువంటి భువనములన్నింటినీ కూడా వహతి అంటే భరిస్తున్నాడు. ఎలా భరిస్తున్నాడు అంటే కథమపి, ఎలాగో భరిస్తున్నాడు అన్నారు. ఇక్కడికి ఎలాగో భరిస్తున్నాడు అంటే అది ఆయనకే తెలియాలి, మనకు తెలియదు. సమస్త భువనాలు అంటే ఒక భాషలో చతుర్దశ భువనాలు అంటాం. మనం ఉన్న స్థానం నుంచి పైన 7 కింద 7 ఉన్నాయని చెప్తున్నారు. పైన 7 లోకములంటే భూహు మనం ఉన్న చోటు, భువహ సువహ మహహ జనహ తపహ సత్య, ఇవి పైన 7 లోకాలు. కిందకి వెళ్ళేటప్పటికల్లా అతల వితల సుతల రసాతల మహాతల పాతాళ అని చెప్పబడితే క్రింద 7 లోకాలు, మొత్తం చతుర్దశ భువనాలు. ఈ చతుర్దశ భువనాలని ఒకదానికొకటి ఒరిసిపోకుండా, ఎందుకంటే గగనాన్ని మనం చూస్తే ఎన్ని రకాల గ్రహమండలాలు జ్యోతిర్మండలాలు అవన్నీ అంతా జాగ్రత్తగా పెడుతున్నాయంటే ఒకదాని కూడా తగిలితే మహాప్రమాదం. కానీ కథమపి అనే మాట చెప్పడంలో విశేషం ఏంటంటే ఎలా నిర్వహిస్తున్నాడో అన్నారు. అది భగవద్గీతలో స్వామి చెప్తాడు, సమస్త భువనాల్ని నేను నా ఓజశక్తితో నడుపుతున్నాను అన్నాడు ఆయన. ఆ పట్టుకుని నడుపుతున్నప్పుడు ఎంత జాగ్రత్తగా పెడతారండి. మనకు ట్రాఫిక్ రూల్స్ గీతలు గీసినా వాహనాలు సరిగ్గా వెళ్ళవు. గీతలు లేని ఆకాశంలో అన్నీ అంత పద్ధతిగా కుదురుగా వెళుతున్నాయి. కొంచెం అటు తిప్పినా ఇటు తిప్పినా బెసిగితే ప్రమాదం. మరి ఎలాగా ఈ లోకములన్నింటినీ కూడా ఆయన పట్టుకున్నాడో, వేటిని నీ పాద ధూళి కణము వల్ల తయారైన లోకములను నారాయణుడు ఏ విధంగా ఇవన్నీ మోస్తున్నాడు. ప్రళయకాలం వచ్చినప్పుడు ఈ సమస్త భువనాలని పట్టుకుని భస్మీపట్లం చేసేవాళ్ళు. ఏం చేసేవాడు ఎవడు? రుద్రుడు. ఆయన ఏం చేస్తున్నాడంటే ఇది నీ పాద ధూళి కణం నుంచి తయారైంది కనుక ఇది పవిత్రమని తెలుసు. అందుకే దాన్ని ఆ ప్రళయకాలాగ్ని రుద్రుడు భస్మం చేసిన తర్వాత వాటిని తీసుకుని ఒంటుకు పూసుకుంటున్నాడమ్మా అన్నారు ఇక్కడ. హరః సంక్షుధ్యైనం భజతి భసితోద్ధూళన విధిం. ఇందులో భస్మధారణ రహస్యాలు ఎన్నో తెలిస్తే కానీ శ్లోకం రాయలేరండి. శివుడు పూసుకునే భస్మం ఏమిటంటే పంచభూతముల సారం ఆయన ఒంటుకు పూసుకుంటాడు. సర్వజగత్తుని మళ్ళీ సృష్టి చేయాలని బ్రహ్మగారు సిద్ధమైనప్పుడు అలా దులుపుతాడు. ఆ దులిపితే వచ్చేదాన్ని తీసుకుని మళ్ళీ భువనాలు చేసుకుంటాడు. అది ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మ పాద ధూళి కణాల నుంచి వచ్చింది. అందుకే అత్యంత భద్రంగా నెత్తి మీద పెట్టుకుని మోస్తున్నాడు విష్ణువు.
భద్రంగా సేకరించి సృష్టి చేశాడు బ్రహ్మదేవుడు. ఆ ప్రసాదంగా లభించిన ఒక ధూళికణాన్ని ఎంత చక్కగా ఒక్కొక్కరు పవిత్రంగా గౌరవంగా దాన్ని స్వీకరించి వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారో తెలుసుకోవాలి. అక్కడ సంచిన్వన్ అన్నప్పుడు, ఇక్కడ కథమపి వహత్యేనం అన్నప్పుడు, ఇక్కడ సంక్షుధ్యయనం అనే 3 పదాలతో వాళ్ళు ఎంత మర్యాదగా ఎంత భక్తిగా దాన్ని స్వీకరించారో తెలుస్తోందండి. ఇక్కడ అసలు ఒక చిన్న కణం ఇంత భువనాలు అవుతుందా అని మీకు ఆశ్చర్యం కలగచ్చు. కానీ సైన్స్ తెలిస్తే ఆశ్చర్యం రాదు. ఎందుకంటే అణువు నుంచి బ్రహ్మాండం ఏర్పడింది అనే మాట మనం విజ్ఞాన శాస్త్రం కూడా చెప్తుంది. అణువు అంత ఉన్నది అంత అవుతుందని. అలాగే సైన్స్ డెవలప్ అవుతున్న కొన్ని అద్భుతాలు తెలుస్తున్నాయి. మాస్ ఎంత కనబడుతుందో నిజానికి అదంతా కాన్సన్ట్రేట్ అయిపోతే ఇంతే ఉంటుంది. అది విస్తరించి ఇంత అయింది. అంటే అణువు విస్తరించే ఈ సమస్త బ్రహ్మాండములు ఏర్పడ్డాయి అనేటువంటి ఒక సిద్ధాంతం ఎవరు కనిపెట్టారంటే అత్యంత ప్రాచీన కాలంలో భారతీయ ఋషులు కనిపెట్టారు. దీన్ని వైశేషిక దర్శనం అంటారు దర్శన శాస్త్రాల్లో. ఆ దర్శనకర్త కణాదుడు. ఆయన పేరు కణాదుడు. కణం తింటాడంటే ఇప్పుడు అదే సబ్జెక్ట్ ఆయనకి, మరొకటి కాదు. కణముల గురించి మాట్లాడడం. అసలు కణం అనే మాట, అణువు అనే మాట, పరమాణువు అనే మాట ఈ న్యూక్లియర్ సైన్స్ డెవలప్ కాకముందు వేద విజ్ఞానంలో ఉందన్న విషయం గ్రహించవలసిందండి ఇక్కడ. అంటే ఈ సైన్స్ని తీసిపారేయడం కాదు, అన్ని వేదాల్లో ఉన్నాయండి అని దబాయించడము కాదు, మనది లేదు అనుకోవద్దని చెప్పడమే. ఆ అణువు నుంచి బ్రహ్మాండములు విస్తరించాయని ఒక అద్భుతమైన విజ్ఞానపు కోణం ఇక్కడ కనబడుతుంది. లేకపోతే తనీయాంశం పాంసం, పాంసం అంటేనే రేణువు, మళ్ళీ తనీయాంశం అని చెప్పడంలో అత్యంత సూక్ష్మమైన అంటే పరమాణువాదంలోకి తీసుకెళ్తున్నాడు. అత్యంత సూక్ష్మమైన పరమాణువు ఇంత బ్రహ్మాండములుగా విస్తరించాలంటే దానికి నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ లేకుండా ఇదంతా తయారైందా? ఆ నాలెడ్జ్ మీరు కాస్మిక్ నాలెడ్జ్ అనండి, డివైన్ నాలెడ్జ్ అనండి, ఏదో ఒక నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ బ్రహ్మదేవుడు. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరా భట్టారిక శ్రీమద్ రాజరాజేశ్వరీ పరదేవతకి. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. లోక సాక్షీభూత దైవం సాక్షాత్తు శ్రీమన్నారాయణ అవతార స్వరూపం సూర్యభగవానుడు. ఈ సూర్యభగవాన్ని ఆరాధించేటువంటి ప్రతి ఒక్కరూ ఏకముఖి రుద్రాక్ష ధారణ చేసి కనుక పూజిస్తే సత్వరమే సత్ఫలితాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుచేతంటే పరమేశ్వరుడు లోక కళ్యాణం కోసం తపస్సును ఆచరించినప్పుడు ఆయన ఒక్కసారిగా కన్నులు తెరిస్తే ఆ కనుల యొక్క ఆనంద బాష్పాలు ఈ యొక్క కలియుగంలో పడి అవి రుద్రాక్ష చెట్లుగా మలిచి రుద్రాక్షలు వచ్చాయి. ఇటువంటి రుద్రాక్షల్లో అద్వితీయమైన ప్రభావాన్ని కలిగించేది ఏకముఖి. దీన్నే సూర్యతత్వానికి సంబంధించిన రుద్రాక్షగా కూడా చెబుతాం. అగ్నితత్వానికి నిదర్శనమైనది. ఆయన యొక్క 3వ కంటి నేత్రం నుంచి ఉద్భవించింది అని కూడా చెప్తారు. అందుచేత ఏకముఖి మెడలో గనక ధరిస్తే జ్ఞానప్రాప్తి సిద్ధిస్తుంది. అంతేకాకుండా అష్టైశ్వర్య సిద్ధి, తొలలేని వైభవాన్ని సాధించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సూర్యగ్రహం ఎల్లవేళలా ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగిస్తుందని రుద్రాక్షోపనిషత్తు మనకు తెలిపినటువంటి సత్యం. ఈ సత్యాన్ని ఆధారంగా చేసుకొని ఏకముఖిని ఇంట్లో పూజా మందిరంలో ఉంచి ఆదివారం నాడు ఎవరైతే అభిషేకార్చన నిర్వహిస్తారో వారి కుటుంబ యావత్తు కూడాను సర్వతోముఖాభివృద్ధిని సాధించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అంటోంది శాస్త్రం. అందుకే రుద్రాక్షాభిషేకము అని చెప్పేసి పరమేశ్వరునికి రుద్రాక్షలతో కూడాను అభిషేకం చేస్తారు, నీటిలో రుద్రాక్షలను ఉంచి. ఇలా చేయటం వలన కూడాను సిరి సంపదలతో తులతూగడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలి. ఈ సృష్టి అంతా కూడాను శివమయం జగత్తు అన్న చందంగా సూర్యభగవాని యొక్క దివ్య తేజోవంతమైన ప్రభావ కిరణాల ప్రభావం ప్రతి మానవుడిపైన కూడాను ప్రసరించి
ఆరోగ్యప్రదాత అయినటువంటి సూర్యుని ఆశీస్సులు పొందడానికి ఏకముఖి రుద్రాక్ష ధారణ సర్వవిధ శ్రేయోదాయకంగా మనకు శాస్త్రాలు అభివర్ణిస్తున్నాయి. కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నం చేయాలి. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. యఃకర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం 6:53 సూర్యాస్తమయం 6 గంటలకి. తిథి పంచమి ఉదయం 7:31 వరకు, నక్షత్రం ఉత్తర సాయంకాలం 5:31 వరకు, వర్జం రాత్రి 2:58 నుంచి 4:46 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4:31 నుంచి 5:16 వరకు, అమృతకాలం ఉదయం 9:32 నుంచి 11:19 వరకు, రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు, అష్టక వర్గరీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 1 గంటకి. నేటి విశేషాలు. ఆదివారం కుంభాయనం. అయితే కుంభాయనం రాత్రి 1:30 జరుగుతుంది కాబట్టి కుంభాయన ప్రయుక్తమైనటువంటి పుణ్యకాలం రేపటి రోజున ఉంటుంది. ఇది ఆదివారం కాబట్టి సూర్యోదయానికి ముందే స్నానం చేయడం, మధ్యాహ్నం సూర్యారాధన చేయడం, పాయసం నివేదన చేయడం, వంటిపూట భోజనం చేయడం, నూనె పదార్థాలు తినకపోవడం, పగలు నిద్రపోకపోవడం, వీటి వల్ల ఆరోగ్యాన్ని మనం బాగా వృద్ధి చేసుకోగలుగుతాం. ఆరోగ్యం అనేటువంటి శారీరక మానసిక ఆరోగ్యాలు అని అర్థం. ఎందుకంటే మానసిక అనారోగ్యాలను గుర్తించే వాళ్ళు తక్కువగా ఉన్నారు, వాటికి ఔషధాలు కూడా లేవు. అటువంటి పరిస్థితుల్లో దైవారాధన వలన మాత్రమే మనం ఆరోగ్యాన్ని సమకూర్చుకోవాల్సి ఉంటుంది. నేటి ఆణిముత్యాలు. అదృష్టం కోసం ఎదురు చూడడం కష్టం, అవకాశాన్ని సృష్టించుకోవడం సులభం. బాలకృష్ణ జై. శుకమహర్షి భాగవతాన్ని ప్రారంభం చేసే పర్యంతము అవతారములకు సంబంధించినటువంటి విశేషాలు భాగవత సారం అందించడం సాధ్యం కాదు. అందుకని పరీక్షిత్తుని బయటికి తీసుకురావడానికి కథాక్రమం ప్రారంభమవుతుంది. ధర్మరాజు గారు రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి రోజులలో ఇక ఆయన సమస్త భూమండలానికి మహారాజు, దుర్యోధనాదులు మడిసిపోయారు. అటువంటి సమయంలో వాళ్ళ దగ్గర సెలవు తీసుకుని కృష్ణ పరమాత్మ బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. భాగవతంలో ఈ ఘట్టం అత్యంత ప్రాణప్రదమైనటువంటి ఘట్టం. దీన్ని చాలా తేలికగా తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే భాగవతంలో మెరుపులు ఉంటాయి, ఆ మెరుపుల్ని జాగ్రత్తగా పట్టుకోగలగాలి. కృష్ణ భగవానుడు రథానికి ఉండేటటువంటి ఆ స్తంభాన్ని ఒకదాన్ని చేయూతగా పట్టుకుని ఒక కాలు ఎత్తి రథానికి సంబంధించిన పాదపీఠం మీద ఉంచి కుంతి పాండవుల వద్ద సెలవు పుచ్చుకొని ఇక రథాన్ని అధిరోహించడానికి సిద్ధపడుతున్నాడు. ఈలోగా ఉత్తర పరుగు పరుగున వచ్చింది. ఉత్తర అభిమన్యుని యొక్క భార్య కాబట్టి ధర్మరాజాదులకు సాక్షాత్తుగా కోడలు. ఎందుచేత అంటే అర్జునుని యొక్క కుమారుడు అభిమన్యుడు, అభిమన్యుని భార్య ఉత్తర కనుక ధర్మరాజాదులకు కూడా కోడలు.
పాండవుల యొక్క వంశాంకురములు అన్నీ కూడా అశ్వత్థామ యొక్క మహోగ్రమైనటువంటి ఆవేశమునందు సంహరింపబడ్డాయి. కాబట్టి రాజ్యమునకు ఉత్తరాధికారి లేడు. ఇంత అఖండమైన సామ్రాజ్యాన్ని పొందారు. కానీ పట్టాభిషేకం చెయ్యడానికి ఇప్పుడు అభిమన్యుడు కూడా లేడు, శరీరం విడిచిపెట్టాడు. అభిమన్యుని యొక్క భార్య అయిన ఉత్తరా గర్భమునందు ఒకే ఒక్క మొలక పెరుగుతోంది. ఆ పిల్లవాడే ఉత్తరాధికారి. అటువంటి సమయంలో ఉత్తర పరుగు పరుగున వచ్చి శ్రీకృష్ణ భగవానుని యొక్క పాదాలు పట్టుకుని ఒక అద్భుతమైనటువంటి మాట అంది. చెల్లెలి కోడల, నీదు మేనల్లుడు శత్రువుల చేత హతుడయ్యను, సంపులారవిందలోచన భళ్ళాగ్ని నలంచి శిశువు బ్రతికింపగదే అందావిడ. చెల్లెలి కోడల భగవంతుడితో ఒక అనుబంధాన్ని చెప్పింది. ఇది మనకి చిన్నప్పటి నుంచి నేర్పుతూ ఉంటారు. భగవంతుడి దగ్గరికి వెళ్ళి త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుస్య సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ. నీవే తల్లి, నీవే తండ్రి, అమ్మా అయ్య అటంచు ఎవ్వరిని నేనన్నం శివా నిన్నేను సుమి. నీమది తల్లి తండ్రులటంచుం చూడగాబోకు, నాకిమ్మై తల్లియు తండ్రియున్ కరుణ నీవే కాక సంసారపుం చిమ్మంచీకటి కప్పకుండా కనుమా శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. నేను ఎవరినైనా అమ్మా అంటే నా తల్లి పార్వతీదేవిని, నాన్న అంటే నా తండ్రి పరమశివుణ్ణే అంటాడు. అలా భగవంతుడితోడి ఒక అనుబంధం ఉండాలి. అసలు ఆ అనుబంధము లేనినాడు పూజ అనేటటువంటి ప్రక్రియ అర్ధరహితమైపోతుంది. ప్రతిరోజు పూజామందిరంలో ప్రవేశించి యాంత్రికంగా ఒక తులసిదళం ఉంచడం ఎప్పుడూ పూజ అని అనిపించుకోదు. పూజ చేసేటప్పుడు అసలు పూజ చెయ్యడానికి తగిన అర్హత ఉన్నవాడా కాడా, ఆయన అసలు ఇంటి దగ్గర ఎప్పుడైనా పూజ చేస్తాడా, ఆయన పూజ చేస్తే అసలు పూజకి సంబంధించిన అంగముల గురించి ఆయనకి ఏమైనా తెలుసా అన్నది ఎక్కడ బయటపడిపోతుందంటే ఆయన పూజ చేస్తున్నప్పుడు బయటపడిపోతుంది. సింహాసనం సమర్పయామి అంటే మనసుతో అక్కడ సింహాసనం ఇమ్మని, దానికోసం ఒక్క తులసిదళం ఇమ్మని. అది మానేసి అదే పనిగా తులసిదళాలు వేసేస్తున్నాడు అనుకోండి, అంటే అసలు ఆయనకి మంత్రభాగంతో సమన్వయం కావడం చేత కాదు అన్న విషయం తెలిసిపోతుంది. పూజయందు శ్రద్ధ ఎప్పుడు ఏర్పడుతుంది అంటే అవి విగ్రహాలు కావు, పరమాత్మ నా ఇంట వసించి ఉన్నాడు, నా పూజా మందిరంలో ఆయన ఉన్నాడు అన్నప్పుడు చేసేటటువంటి ఉపచారంలో భక్తి ఉంటుంది. అవి నేను కొని తెచ్చిన విగ్రహాలు అన్న భావన ఉన్ననాడు చెయ్యి తగిలినా కింద పడిపోయినా ఏమైపోయినా మధ్యలో ఏం మాట్లాడినా ఎలా పూజ చేసినా అడిగేవాడు ఉండడన్న భావన ఉంటుంది. కాదు, శ్రద్ధ అన్న మాటకు అర్థం అక్కడే ఉంటుంది. వాడు ఉన్నాడు అన్న భావన. ఉత్తర అప్పటి వరకు కనపడదు, కానీ ఆమె గుర్తించింది సర్వలోకేశ్వరుడు శ్రీకృష్ణ భగవానుడు. నా మామగారులు ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు ఇక్కడే ఉన్నారు. బాహ్యంలో వీళ్లే సంహరించారు కౌరవ సైన్యాన్నంతటినీ. కానీ ఉత్తర గమనించింది కాదు, వీళ్ళు గెలవగలిగారు అంటే వీళ్ళు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చేతి పనిముట్టులయ్యారు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి గెలవగలిగారు. రక్షకుడైన వాడు పరమేశ్వరుడు ఒక్కడే, భగవంతుడు రక్షకుడు. ఎక్కడ ఉండండి ఆయన అనుగ్రహము ఉంటే ఎవరో ఒకరి ద్వారా రక్షింపబడతారు, నిమిత్తంగా వ్యక్తి కనపడతారు. కానీ ఆ వ్యక్తి రూపంలో వచ్చి రక్షణకి కారణమైన వాడు ఎవరు అంటే భగవంతుడే. ఆ భగవంతుని యొక్క అనుగ్రహానికి మనం పాత్రత పొందిన నాడు ఆయన కన్నా రక్షకుడు లోకంలో ఉండడు. అందుకే 5 మామగారులని విడిచిపెట్టింది. అందున గాంధీవం పట్టుకోగలిగినటువంటి అర్జునుడు అక్కడే ఉన్నాడు. 2 చేతులతో బాణములు ప్రయోగించగలిగినటువంటి వాడు, అరివీర భయంకరుడు. అటువంటి అర్జునుడు మామగారు అక్కడ ఉండగా విడిచిపెట్టి కృష్ణ భగవానుడి యొక్క పాదములు పట్టుకుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. యావదస్తి మనుష్యస్య
గంగాతోగేషు తిష్టతి, గంగాతోగేషు తిష్టతి. తావద్వర్ష సహస్రాణి, తావద్వర్ష సహస్రాణి స్వర్గలోకే మహీయతే, స్వర్గలోకే మహీయతే. మనుష్యుడి ఎముక ఎన్ని వేల సంవత్సరాల పాటు గంగాజలంలో ఉంటుందో అన్ని వేల సంవత్సరాల పాటు ఆ మనిషి స్వర్గలోకంలో సుఖంగా ఉంటాడు. అందుకే గంగా స్నానం యొక్క ప్రాముఖ్యతను పెద్దలు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. మరణానంతరం ఉత్తర క్రియలను గంగానది వద్ద చేయటంలోని ఉద్దేశం ఇదే. అందుకనే అస్థికులన్నీ తీసుకుపోయి గంగలో విసర్జన చేయటం అత్యంత ముఖ్యమైనది. గంగ కానీ, సింధు, కావేరి కానీ, గోదావరి కానీ. ప్రభాత సమయంలో సూర్యుడు గాఢాంధకారాన్ని చీల్చివేసి ప్రకాశించినట్లుగా గంగాజలంలో స్నానం చేసిన వాడు తన పాపాన్ని నాశనం చేసుకొని ప్రకాశిస్తాడు. పవిత్రమైన గంగాజలం లేని దేశాలు కానీ, దిక్కులు కానీ, చంద్రులు లేని రాత్రులు వంటివి అవుతాయి. పూల లేని చెట్లు వంటివి అవుతాయి. సోమరసం సిద్ధించనప్పుడు యాగాలు శోభించవు. అలాగే గంగ లేని జగత్తు కూడా శోభించదు. ఈ సోమరసం అంటే అది చేయటమే కష్టం. అదొకపారి సిద్ధించదు, రసం రాదు. అది ఎన్నో వేళ్లతో చేసేటువంటి మూలికలతో చేసేటువంటి రసం, అది చాలా కష్టం. అది కనుకనే సోమరసం తాగటం అనేది అదేదో సీసాల్లో తాగేది కాదు. అది సోమరసం ఒక ఉద్ధరణ, 2 ఉద్ధరణలు అంతే. అది యజ్ఞంలో పెడతారన్నమాట. కనుకనే ఇళ్లలో గంగా జలాన్ని కొద్దిగా చెంబులో ఉంచుకుంటారు ఎప్పుడు కూడా. ఆ గంగా జలం ఎప్పుడు కూడా ఎవరైనా తక్షణం పోతుంటే నీళ్ళు నోట్లో వేస్తారు. గంగాజలం లేని ఇల్లే ఇల్లు కాదు అని చెప్పారు పూర్వంలో. ఇక్కడ సూర్యుడు లేని ఆకాశం, పర్వతాలు లేని భూమి, గాలి లేని అంతరిక్షం విలువ లేనివి అవుతాయి. అలాగే గంగ లేని దేశాలు కానీ, దిక్కులు కానీ విలువ లేకుండా ఉంటాయి. 3 లోకాలలోనూ నివసిస్తున్న ఎలాంటి ప్రాణులైనా సరే పవిత్ర గంగాజలంతో తర్పణాలను అందుకుంటే పరమతృప్తిని పొందుతారు. గంగ అంత ప్రభావం కలది. శరీరాన్ని శుద్ధం చేసే చాంద్రాయణ వ్రతాలను 1000 సార్లు ఆచరించిన, గంగాజలాన్ని త్రాగిన 2 సమానమే. 1000 యుగాల పాటు ఒంటికాలిపై నిలిచిన పురుషుడి కంటే 1 నెల పాటు గంగా తీరంలో నివసించేవాడే గొప్పవాడవుతాడు. ఒకడు 10,000 యుగాల పాటు తలక్రిందులుగా వ్రేలాడవచ్చు. అలాగే ఒకడు గంగా తీరంలో ఇష్టానుసారంగా నివసించవచ్చు. వీరిద్దరిలోనూ గంగా తీరంలోని వాడే గొప్పవాడు. ఓ విప్ర, గంగలో స్నానం చేసిన వాడి పాపం వెంటనే కాలిపోతుంది. ఈ లోకంలో దుఃఖంతో పీడించబడుతూ దిక్కు వెతుక్కుంటున్నటువంటి వారికి అందరికీ గంగతో సమానమైన గతి లేదు. గంగే దిక్కు. గరుక్మంతుణ్ణి చూడగానే పాములు విషాన్ని కోల్పోయినట్లుగా గంగాయా దర్శనాత్ తద్వత్ సర్వపాపైః ప్రముచ్యతే. గంగను చూడటంతోనే సకల పాపాల నుండి విముక్తి లభిస్తుంది. ఏ ఆధారము లేని వాడికి, ఏ ధర్మాన్ని ఆశ్రయించని వారికి గంగయే శరణై ఉంది. గంగే వారికి సంపద, గంగే వారికి కవచం. అశుభకరమైన పెద్ద పెద్ద పాపాలను ఎన్నో చేసిన అధములు నరకంలో పడిపోతూ గంగను శరణు కోరితే మరణానంతరం కూడా గంగ వారిని ఉద్ధరిస్తుంది. నిరంతరము గంగయాత్ర చేసే వారిపై ఇంద్రుడు మొదలైన సకల దేవతలు, మునులు విడివిడిగా తాము అనుగ్రహాన్ని తప్పకుండా చూపుతారు. ఓ విప్ర, వినయం సదాచారం లేనివారైన అశుభ కర్మలు చేసే నరాధములైన గంగను శరణు పొందితే పవిత్రులవుతారు. దేవతలకు అమృతం, పితృదేవతలకు స్వాధ, నాగులకు సుధ ఎంత ముఖ్యమో
మానవులకు గంగాజలం అలాంటిది. ఆకలితో బాధపడే బాలురు తల్లి దగ్గరకు వెళతారు. అలాగే లోకంలో మేలు కోరుకుంటున్న ప్రాణులు గంగ దగ్గరకు వెళ్ళి ఉపాసిస్తారు. బ్రహ్మలోకం సకల లోకాలను శ్రేష్ఠ స్థానమైనట్లుగా స్నానం చేసేవారికి గంగ సకల నదులలోనూ శ్రేష్ఠురాలై ఉంది. గోరూపధారిణి భూమి. దాన్ని ఆశ్రయించి బ్రతికే దేవతలకు అది ఎలాంటిదో ఈ లోకంలో తనను ఆశ్రయించి బ్రతుకుతున్న సకల ప్రాణులకు గంగ అటువంటిది. దేవతలు సత్రయాగం మొదలైన యాగాల ద్వారా చంద్రునిలో సూర్యునిలో ఉన్నటువంటి అమృతంతో జీవించినట్లుగా నరులు గంగాజలంతో జీవిస్తారు. గంగా తీరంలో పైకెగసిన ఇసుక రేణువులు శరీరం మీద పడితే లోకులు తమ శరీరం స్వర్గలోకంలో నిలిచి శోభిస్తున్నట్లుగా భావిస్తారు. గంగా తీరంలోని మట్టిని తన తల మీద ధరించినవాడు నిర్మలమైన రూపాన్ని ధరిస్తాడు. గంగా నదిలోని అలలచే తడిసి ప్రసరించే గాలి మానవుడి శరీరాన్ని తాకితే వెంటనే మానవుడిలోని పాపాన్ని తొలగించి వేస్తుంది. వ్యసనాలతో తపించిపోతూ వినాశానికి దగ్గరైనటువంటి మానవుడు గంగను దర్శించినట్లయితే గంగపై ఎంతో ప్రీతి పుడుతుంది. ఆ ప్రీతి వ్యసనాలను తొలగిస్తుంది. వాక్కుతో మనస్సుతో కర్మలతో చేసిన పనుల వల్ల పాపాలలో చిక్కుకున్న ఏ పురుషుడైనా గంగను చూస్తే చాలు పవిత్రుడైపోతాడు. గంగను చూసి తాకి స్నానం చేసిన మానవుడు గడిచిన 7 తరాలను రాబోయే 7 తరాలను అంతకన్నా పైన ఉన్న పితృదేవతలు కూడా తరింపజేస్తాడు. శ్రుతాభిలషిత పీత స్పృష్ట దృష్టావగాహిత గంగా తారయతే నృణాం గంగా తారయతే నృణాం ఉభౌ వంశౌ విశేషతః ఉభౌ వంశౌ విశేషతః. గంగ మహాత్మ్యాన్ని విన్న, గంగ దగ్గరికి వెళ్ళాలని కోరిన, గంగ జలాన్ని త్రాగిన, స్పృశించిన, చూసిన, స్నానం చేసిన పురుషుడికి సంబంధించిన ఇరు వంశాలను గంగ విశేషంగా ఉద్ధరిస్తుంది. దర్శనాత్ స్పర్శనాత్ పానాత్ దర్శనాత్ స్పర్శనాత్ పానాత్ తథా గంగేతి కీర్తనాత్ తథా గంగేతి కీర్తనాత్ పునాత్య పుణ్యాన్ పురుషాన్ పునాత్య పుణ్యాన్ పురుషాన్ శతశోత సహస్రశక శతశోత సహస్రశక. 100 వేల కొద్దిగా ఉన్న పాపాత్ములైన గంగ తనను చూసినా, తాకినా, త్రాగినా, గంగ అంటూ కీర్తించిన పవిత్రులను చేస్తుంది. తన పుట్టుకను, జీవితాన్ని, వేదాధ్యయనాన్ని సఫలం చేసుకోనదలచిన మానవుడు గంగ దగ్గరికి వెళ్ళి ఆ నీటితో దేవతలకు, పితరులకు తర్పణ విడవాలి. పురుషుడు గంగ స్నానంతో అక్షయ ఫలితాన్ని పొందుతాడు. అటువంటి ఫలితాన్ని పుత్రులు, ధనం, పుణ్యకర్మలతో కూడా పురుషుడు పొందలేడు. సమర్థుడై ఉండి కూడా పుణ్యజలం గల గంగను చూడని వారు మరణించిన వారు. గంగను భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసిన మహర్షులు ఇంద్రుడితో కలిసి దేవతలు కూడా ఉపాసిస్తూ ఉంటారు. అటువంటి గంగను ఏ మనిషి అయినా సేవిస్తాడు కదా. వానప్రస్థులు, గృహస్థులు, సన్యాసులు, బ్రహ్మచారులు, విద్యావంతులు కూడా గంగను తప్పకుండా ఆశ్రయిస్తారు. ఎవరైనా ఇళ్లలో పెద్దవాళ్ళు ఉంటే, చేతనైన వాళ్ళు, ఇంటి వాళ్ళు ఆ ముసలాళ్ళకి తీసుకువెళ్ళి గంగను చూపించండి. వాళ్ళ జీవితంలో చూడకపోతే వాళ్ళు మోక్షానికి వెళతారు. చాలామంది చూసింటారు. నేను చెప్తున్నాను మీ అందరికీ కూడా, మీరు మీ వృద్ధులకి, మీ తాత కానీ, మీ నాన్న కానీ, మీ అమ్మ కానీ, ఎవరైనా కానీ, మీ సోదరమామ కానీ, మీ ఇంట్లో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే గంగను దర్శించి ఆ రాత్రి అక్కడ పెట్టి మళ్ళీ తీసుకొచ్చేసేయండి. ఎంతకన్నా పెద్ద యజ్ఞం వేరే ప్రపంచంలో లేదు. వేరే యజ్ఞమే చేయాల్సిన పనిలే. మీరు సజ్జనుల చేత గౌరవించబడుతూ, నియమాలు పాటిస్తూ, మనిషి ప్రాణాలు పోయే సమయంలో మనస్సులో గంగను స్మరిస్తే చాలు పరమగతిని పొందుతాడు. గంగ దగ్గర వెళ్ళాల్సిన పని లేదు. గంగా గంగా అనుకుంటే చాలు. అందుకే
పిల్లలు కూడా గంగా అని పేరు పెట్టుకుంటారు. జీవితాంతం గంగను ఉపాసించిన వాడికి పాపం వల్ల, రాజు వల్ల కానీ ఇతర వాటి వల్ల కానీ భయం కలగదు. పూర్వం శివుడు ఆకాశం నుండి జారిపడుతున్న పరమ పవిత్రమైన గంగానదిని శిరస్సు మీద ధరించాడు. ఆ గంగనే స్వర్గంలో ఆరాధిస్తూ ఉంటాడు. గంగ నిర్మలాలైన 3 మార్గాలతో 3 లోకాలనంటే ఆకాశం, భూలోకం, పాతాళ లోకాలను పవిత్రం చేసింది. అలాంటి గంగాజలాన్ని తాగినవాడు కృతార్థుడవుతాడు. స్వర్గంలోని దేవతల్లో సూర్యునిలాగా, పితృదేవతల్లో చంద్రుడిలాగా, మనుష్యుల్లో రాజులాగా, నదులలో గంగానది శ్రేష్టమైంది. అలాంటి గంగానదిని చూస్తే కలిగే ఆనందం వనాల వల్ల కానీ, ఇష్టమైన విషయాలు వినటం వల్ల కానీ, పుత్రుల వల్ల కానీ, ధనం లభించటం వల్ల కానీ కలగదు. గంగ మీదనే శ్రద్ధ పెట్టి, మనస్సును పెట్టి, గంగ దగ్గరే ఉండి, గంగ మీదనే ఆసక్తి కలిగి, గంగను భక్తితో అనుసరించిన వాడు గంగాదేవికి ఎంతో ఇష్టమైన వాడవుతాడు. భూ నివాసులైన, ఆకాశంలో సంచరించేవారైనా, స్వర్గలోకంలో ఉన్నవారైనా, చిన్నవారైనా, పెద్దవారైనా, ఎవరైనా సరే ఎప్పుడూ గంగలో స్నానం చేయాలి. అన్ని సత్కార్యాల కన్నా గంగ స్నానమే గొప్పది. బూడిదై పడి ఉన్న సగరకుమారులను గంగానదియే ఇక్కడి నుండి స్వర్గానికి పంపించింది. అందువలనే గంగ పరమ పవిత్రమైనదని అన్ని లోకాలను కీర్తించబడింది. గాలి తాకిడితో వేగంగా, అందంగా పైకి ఎగురుతూ వస్తున్నటువంటి గంగానది అలలో స్నానం చేసిన వారు మరణానంతరం సూర్యకిరణాలతో సమానులవుతారు. గంగానది సమృద్ధి గలది, వేగవతి, అగాధమైనది. అటువంటి గంగ దగ్గరికి వెళ్ళి శరీర త్యాగం చేసిన ధీరులు దేవతలవుతారు. గంగ కీర్తి గలది, విశాలమైనది, విశ్వరూపం గలది. ఇంద్రాది దేవతలు, మునులు, మానవులు సేవించే దేవత. ఆ గంగ అంధులను, జడులను, దరిద్రులను కూడా సర్వకామ సంపన్నులను చేస్తుంది. గంగానది తేజస్విని, మహాపుణ్య స్వరూప, త్రిపథగామిని, 3 లోకాలను ప్రవహించే నది అది. త్రిలోక రక్షకురాలు కనుక గంగను ఆశ్రయించిన వారు స్వర్గలోకంలోకి వెళతారు. గంగా తీరంలో నివసించిన, గంగను చూసిన ఆ మనిషి దేవతలు సుఖాలు కల్పిస్తారు. స్పర్శతో, దర్శనంతో పవిత్రులైన వారికి గంగ ద్వారా మహత్వాన్ని పొంది ఉన్నటువంటి దేవతలు వారి మనస్సులోని కోరికలను నెరవేరుస్తారు. గంగ విశాలమైనది, ఉత్కృష్టమైనది, మంగళకారిణి, సమృద్ధురాలు, భాగ్యవతి, సుప్రసన్న, పాప వినాశంలో కాలరాత్రి వంటిది, సర్వప్రాణులు ఆశ్రయించదగినది. అటువంటి గంగను చేరిన వారు స్వర్గాన్ని చేరిన వారే అవుతారు. ఆకాశంలో, స్వర్గంలో, భూలోకంలో, దిక్కులతో మూలల్లో కూడా గంగ ప్రఖ్యాతి చెందింది. నదీమ తల్లి అయినటువంటి గంగానది నీటిని త్రాగిన మానవులందరూ కృతార్థులవుతారు. ఇయం గంగేతి నియతం ప్రతిష్ఠా, ఇయం గంగేతి నియతం ప్రతిష్ఠా, గుహస్య రుక్మస్య చ గర్భయోష, గుహస్య రుక్మస్య చ గర్భయోష, ప్రాతశ్రీవర్గ ఘృతవక విపాప్మా గంగావతీర్ణ వియతో విశ్వతోయ, గంగావతీర్ణ వియతో విశ్వతోయ. ఇది గంగ అని చెబుతూ గంగను ఇతరులకు చూపించిన వారికి గంగ అక్షయ స్థానాన్ని ఇస్తుంది. కార్తికేయుడిని బంగారాన్ని తాను గర్భంలో ధరించింది. అటువంటి పవిత్ర జలంలో ప్రవహించే గంగ పాపాలను పోగొడుతుంది. ఆకాశం నుండి నేలకు దిగిన ఆ గంగా జలాన్ని విశ్వమంతా త్రాగింది. ప్రాతకాలంలో గంగా స్నానం చేయటం ద్వారా ధర్మార్థ కామాల సిద్ధి లభిస్తుంది. గంగానది మొదటిగా శ్రీ మహావిష్ణువు నుండి ఆవిర్భవించింది. విష్ణుపాదం, శింశుమార చక్రం, ధ్రువుడు, సోముడు, సూర్యుడు, మేరు స్వరూపుడైన విష్ణువుల నుండి క్రమంగా వచ్చి శివుని మస్తకాన్ని ఆశ్రయించి నిలిచింది. అక్కడి నుంచి హిమాలయ పర్వతం మీదకు చేరింది. గంగ హిమాలయ పర్వత పుత్రి, హరుడి భార్య.
ఆమె స్వర్గానికి భూమికి శోభను కలిగించింది. ఓ ధర్మరాజా, భూలోకవాసులకు శుభాన్ని కలిగిస్తూ ఉంటుంది. గంగ సౌభాగ్యశాలిని, 3 లోకాలకు పుణ్యాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. గంగ తీయగా ఉంటుంది, తీయని జలాలతో ప్రవహిస్తూ ఉంటుంది. నిరంతరం పెద్ద అలలతోనూ విప్రులతోనూ శోభిస్తూ ఉంటుంది. ఆకాశం నుండి జారి శివుని శిరస్సు మీద నిలిచింది. తర్వాత హిమాలయ పర్వతం నుండి నేల మీద ప్రవహించింది. ఆ గంగ స్వర్గలోక జనని. గంగే సర్వకారణము, సర్వశ్రేష్టమైనది, రజోరహితమైనది, పరమ సూక్ష్మమైనది, మరణించిన వారిని సుఖమైన శయ్య వంటిది, నీటిని మోసేది, కీర్తికారకమైనది, ఎల్లప్పుడూ మంచి ఆకారం గలది, కోరికలు తీరుస్తూ ఉంటుంది. తనలో స్నానం చేసిన వారికి గంగ స్వర్గాన్ని లభింపజేస్తుంది. అందుచేత గంగ స్వర్గమార్గం అయి ఉంది. సహనంలోనూ రక్షణలోనూ ధారణల్లోనూ గంగ భూమి వంటిది, వెలుగులో అగ్ని సూర్యుల వంటిది, విప్రుల చేత స్తుతించబడుతూ ఉంటుంది, విప్రులపై అనుగ్రహం కలది. కనుక గుహుడికి, సుబ్రహ్మణ్య స్వామికి, విప్రులకు నిత్యము ఇష్టమైనది, ఋషులచే స్తుతింపబడింది, విష్ణుపాదం నుంచి పుట్టినది, ప్రాచీనురాలు. పుణ్యజలంతో కూడిన గంగను ఈ లోకంలోని వారు ఎల్లప్పుడూ మనస్సులో శరణు కోరితే చాలు, వారు బ్రహ్మలోకానికి చేరుతారు. తల్లి బిడ్డలను చూసినట్లుగా గంగ భక్తులను చూస్తుంది, తనను శరణు కోరిన వారిని అనుగ్రహిస్తుంది. గంగ గోవు వంటిది, పుష్టిని కలిగిస్తుంది, చక్కగా దర్శించగలిగింది, అందరూ ఆస్వాదించదగినది, అన్నదాత్రి, పర్వతాలను ధరిస్తుంది, సజ్జనులకు ఆశ్రయమైనది, బ్రహ్మదేవుడి చేత కూడా కోరబడేది అయి ఉంది. అమృత స్వరూపమైన సిద్ధిని కోరేవాడు మనస్సును నియంత్రించి గంగను ఆశ్రయించాలి. భగీరథుడు తీవ్రమైన తపస్సుతో సమస్త దేవతలను, ఇంద్రుణ్ణి ప్రసన్నులను చేసుకొని గంగను భూమి మీదకు అవతరించేటట్లుగా చేశాడు. నిత్యము ఆ గంగను శరణు వేడిన మానవులకు ఇహపరలోక భయం ఉండదు. నేను గంగా విషయంలో బుద్ధి పెట్టి అన్ని విధాలుగాను బాగా ఆలోచించాను. గంగ గుణాలలోని కొన్నిటిని మాత్రమే ఉదాహరణగా చెప్పాను. గంగ గుణాలు, గంగ యొక్క సకల గుణాలను లెక్కించటానికి కానీ చెప్పటానికి కానీ నాకు కొంచెం కూడా శక్తి లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా మేరు పర్వతం మీది రాళ్లను, సముద్రంలోని నీళ్లను లెక్కించి చెప్పడం సాధ్యం కాదు. అలాగే గంగాజలం యొక్క గుణాలను లెక్కించటం కుదరదు, చెప్పటం కూడా కుదరదు. తస్మాదేతాన్ పరయా శ్రద్ధయోక్తాన్, తస్మాదేతాన్ పరయా శ్రద్ధయోక్తాన్ గుణాన్ సర్వాన్ జాహ్నవీయాన్ సదైవ, గుణాన్ సర్వాన్ జాహ్నవీయాన్ సదైవ. భవేత్వాచ మనసా కర్మణా చ, భవేత్వాచ, భవేత్వాచ మనసా కర్మణా చ, భక్త్యా యుక్తః శ్రద్ధయా శ్రద్ధదానః. కనుక నేను పరమశ్రద్ధతో చెప్పిన ఈ గంగానది గుణాలను అన్నిటినీ విశ్వసించాలి. మనస్సుతోనూ, మాటతోనూ, కర్మతోనూ, భక్తితోనూ, శ్రద్ధతోనూ ఎల్లప్పుడూ గంగను ఆరాధించాలి. ఈ గంగను ఆరాధిస్తే నువ్వు పరమ దుర్లభమైన ఉత్తమ సిద్ధిని పొందుతావు. నీ కీర్తి ఈ 3 లోకాలను వ్యాపిస్తుంది. ఆ అచిర కాలంలోనే గంగ అనుగ్రహం వలన నువ్వు ఇష్టలోకాలను పొందుతావు. యథేచ్ఛగా నువ్వు అక్కడ విహరిస్తావు. మహానుభావురాలైనటువంటి ఆ గంగ నీ బుద్ధిని, నా బుద్ధిని ఎల్లప్పుడూ స్వధర్మానికి అనుకూలమైనటువంటి గుణాలతో నింపునుగాక. తనను ఇష్టపడే మానవులపై వాత్సల్యం గల గంగ తన భక్తులకు సుఖాలను సమకూరుస్తుంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.